ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఒక ద్రాక్ష తోటల గురించి క్లుప్తముగా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ద్రాక్ష తోట ఇది ఇజ్రాయేలు గురించి వారు ఎంత విశేషకరముగా వారి జీవితాల అభివృద్ధిలోకి రాబోతున్నారు, వస్తారు అనే విషయాన్ని గురించి ఇక్కడ దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నది. తల్లి గర్భంలో రూపింపబెడతా మునిపే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు, నీ పట్ల నా పట్ల ఒక దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక లేకపోతే ఈరోజు రక్షించుకుని ఆయన చదువులో ఇలా కూర్చోవడం అనేది సాధ్యం. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎంత తీవ్రంగా ఉన్నా అనేక మంది వారి యొక్క వ్యక్తిగత పనుల్లో ఉండిపోయారు. అవును, అంతేకాదు ఎండ తీవ్రంగా ఉంది కనుక చక్కగా దేవుని సన్నిధి అనేది వాళ్ళకి తెలియదు కనుక ఏసీలలో ప్రశాంతంగా ఉన్నా. కానీ ఈ రోజున ఒక ఉద్దేశము, ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవాది దేవుడు ఒక ద్రాక్షలాగా, ఒక ద్రాక్ష ఉన్నతమైన శ్రేష్టమైన ద్రాక్ష వలె వృద్ధి పొందాలని, ఫలించాలని ఆనాడు ఇశ్రాయేలును ఏ ఉద్దేశంతో ఆయన నాటాడో ఈరోజు నిన్ను కూడా అదే తీరులో నాటాడు, ఫలవంతంగా తీసుకుని వస్తున్నాడు. శాఖంపు శాఖలే రెమ్మలు కొమ్మలు విస్తరించి ఉన్నతంగా దేశాలు కూడా కప్పివేసినట్టుగా పూర్తిగా ఎంతలో వరకు ఆ యొక్క ఇజ్రాయేలును ఎంతగా ఉన్నతంగా తీసుకుని వచ్చాడో ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఇంత గొప్ప శ్రేష్టమైన స్థితిలో తీసుకురావడానికి దేవుని ఆత్మ సిద్ధపరచబడింది కనుక దాని గురించి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులలో ఆయన చూపిస్తూ ఉన్నాడు, ఆయన వివరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఎంత చేసినా బ్యాడ్ లక్ ఏంటంటే అభివృద్ధి పొంది విస్తరించి గర్వం అహంకారముతో మనుషుడు దేవుని నుండి తొలగిపోవటం, వయస్కరంగా మాట్లాడటం, దేవుడి కృపకు దూరమైపోవటం, ఆయన చేసిన అద్భుతాలు అత్యధికారులు మర్చిపోవటం, వ్యతిరేకత కలిగి తిరుగుబాటు అవిధేయతతో ఆయన నామానికి అవమానకరంగా జీవించడం జరిగింది. అదే ఒక మాటలో 60 మంది పెళ్లించిందంట. ఏంటంటమ్మది? ఎంత విస్తృతంగా చేస్తే దేవుడు, ఎంత ఉన్నతంగా తీసుకుని వస్తే, ఎంత అభివృద్ధిలో తీసుకుని వస్తే, ఎంత శ్రేష్టంగా రావాలని ఆయన ఫలవంతంగా ఆశించి ఎదురు చూస్తే, అలాగే అయినా కూడాను మనలో ఉన్న కొన్ని అవిధేతలు బట్టి ఆ విధంగా దేవుడు శత్రువుగా అప్పగించడం జరిగింది. దేవుడి స్తోత్రం. నీ జీవితంలో అలాగా కాకుండా ఉండాలని, నా జీవితంలో అలా కాకుండా ఉండాలని దేవుని ఆత్మ ఈరోజు ఒక ద్రాక్షను ఒక చక్కగా ఉన్నతంగా చూపిస్తున్నాడు. ఈ రోజున చదువుకుందాము. కీర్తన గ్రంథము ఆసాపు గారు రాసిన కీర్తన 80వ అధ్యాయము ఇయాలి త్వరగా తీయండి. ఆసాపు గారు రాసిన కీర్తన 80వ అధ్యాయము 8 నుండి 11. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్ని జనులను వెలగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. చెప్పుకోండి. దేవుని బిడ్డలారా, ఐగుప్తును తెచ్చాడంట. ఎవరో ద్రాక్షవల్లి? ఇజ్రాయేలు. ఐగుప్తు ఎందుకు ఉంది? ఐగుప్తులో ఎందుకు ఐగుప్తులో తీసుకురావాల్సి వచ్చింది? జాగ్రత్త వినాలి.
బుక్కుడు ప్రయాణం కాదు, జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా, ఐగుప్తులు తెచ్చాడంట. ఐగుప్తులు ఏమీ లేదనుకుంటున్నాం కదా. ఐగుప్తు వల్ల ప్రయోజనం లేదు కదా, నిష్ప్రయోజనమే కదా ఐగుప్తు. ఏమంటే మన సకల విద్యలైనా ఏదైనా శూన్యమే. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఎక్కడి నుండో రాలేదు. ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు? ఆ శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఇజ్రాయేలు ఎత్తుకున్నది. ఎత్తుకుని 430 సంవత్సరములు ఆ ఐగుప్తులో ఆ యొక్క శ్రేష్టమైన ద్రాక్షవల్లి రెమ్మల కొమ్మలు విశాలంగా పెరిగిపోయింది. 70 మంది వస్తే 70 మంది సువిశాలమైనటువంటి స్థితిలో ఎదిగిపోయారు, విస్తరించారు. దేవుడికి స్తోత్రం. దేవుడు చేసిన వాగ్దానం ప్రకారముగా ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రం వలె ఎక్కడ విస్తరించారు? ఐగుప్తులో ఉన్నప్పుడే విస్తరించారు. చెప్పండి అందరం. 20 లక్షల మంది కాల్బలం అండి. స్త్రీలని పిల్లలను లెక్కించకపోతే శ్రేష్టమైన యవనస్తులను లెక్కించితేనే 4 లక్షల పైన ఉన్నారు. ఇక వీళ్ళని కూడా లెక్కించితే 20 లక్షల పైన వచ్చారు. ఎంతగా దేవుడు విస్తరింప చేశాడు. ఎక్కడ చెప్పాలి? 5 సంవత్సరాల్లో చెప్పండి. 430 సంవత్సరంలో ఒక ఐగుప్తులో ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లి ఉందంట. అమ్మా, పనికి మళ్ళా ఐగుప్తులో శ్రమ ఎంతో పనికిరానటువంటి ఆ ఐగుప్తులో ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని తీర్పు కొరకే ఉంచుంటాడు ఐగుప్తు జనాంగానికి. కనుక ఆ శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని తెచ్చాడంట. ఎక్కడి నుండి చెప్పండి ఒకసారి. దాని కొరకు ఏం చేశాడంట? ఒక స్థలమును. ఏ స్థలము? ఎక్కడ స్థలము? అమ్మా, కనానాన్ని స్థలం సిద్ధపరిచాడు. ఎంత జనాభా విస్తరించడానికి గాను దేవుడు తగిన ప్రణాళికను చూశాడు. అంతే. కొద్దిమంది విస్తరించిన తీసుకురావుతుంది. ఏమంటే 20 లక్షల మంది దాకా ఎందుకు చూశాడు? ఈ లోపు కనానైన స్థలాన్ని సిద్ధపరచడానికి ఎంత ప్రణాళిక స్థాయి పడతాయి. అంతేకాదు, వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధమైన శక్తి పోరాటం లేకుండా ఉండడానికి గాను మీరు ప్రవేశించడం ముందే అక్కడ ఉన్నటువంటి జనాంగ హేయమైనటువంటి జాతుల వారు ఎంతమంది చెప్పండి? 7 జాతుల వారిని దేవుడు ఎన్ని కొన్ని నెలలు లేపించాడు. చదవండి. దుర్గప్రదేశాన్ని 5వ అధ్యాయము. ఇది ఎలాగ ఉంచాలి? మిగివద్దు. అదే నీవు స్వాధీనపరచుకొను బహు దేశంలోనికి నిన్ను చేర్చి బహుజనులను నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. స్వాధీనపరచుకుంటావు, ప్రవేశిస్తావు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఒక ఆలోచన ఉంది అంటే, ఒక ఉద్దేశం ఉంది అంటే, ఒక ప్రణాళిక ఉంది అంటే దాన్ని పరిపూర్ణం చేయడానికి స్థాయిలో పడుతుంది. ఎప్పుడో చెప్పాడు కదా, ఇంకా కాలేదేంటి? ఇలాంటి మనుషులా? చెప్పండి, ఇలాంటి మనుషులా? కాదు. ఒక కార్యము తలంచినప్పుడు దేవుడు దాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తాడు, కానీ ఆఫ్ చేయడు. అట్లా చేసేది మనుషులు, ఆ విధంగా పోయేది మనుషులు, ఆ పోకల్లో ఉండేది మనుషులు. కానీ దేవుడు అలా చేయడు. ఐగుప్తు నుండి ద్రాక్షాలను తీసుకురావడమే కాదు, అది బాగా విస్తరించిన మాట వాస్తవమే. వీళ్ళందరినీ కూడాను దేవుని బిడ్డలాగా తీసుకువెళ్ళడానికి ఒక స్థలం అనగా ఏమిటది? కనానికి మరొక పేరు ఉంది. పాలు తేళ్లు ప్రవహించే దేశం మరొక పేరు ఉన్నది. పాలస్తీనాకి మరొక పేరు ఉన్నది. మంచి దేశం. ఇట్లే అమ్మా, మంచి దేశం. ఇట్లే దీనికి మరొక దేశం ఇంకొక పేరు ఉన్నది. చెప్పాలి. ఇజ్రాయిల్స్ ల్యాండ్, ఇజ్రాయిల్ దేశం.
ఇన్ని పేర్లు ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు సిద్ధపరచాడు. అది సిద్ధపరచడానికి ఇక్కడ వీరికి ఎంత టైం పడుతుంది చెప్పండి, అంత చెప్పండి. చూసారా, వీరు వచ్చిన తర్వాత ఏ రిస్కులు అనిపించకూడదు. దేవుడు ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఎలా ఉంది? ఏ విషయంలో నువ్వు భయపడవద్దు, కలిసి చంపకూడదు. మళ్ళీ వెనక్కి తిరుగుతానేమో, ఎవరో సముద్రం మీద రావడానికి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? శత్రువులు ఉన్నారు, వారితో యుద్ధం చేసి, ఎందుకురా బాబా నాకు ఈ బాధ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఈ నష్టం ఏంటి, మమ్మల్ని ఐగుప్తులో ఉంటే మంచిదే కదా, మాకు ఈ బాధలు ఉండేవి కాదు అంటారు. ఎవరు వాళ్ళు? మన పిల్లలు. అట్లా అనకుండా ఉండటానికి గాను చుట్టూ ప్రయాణం అయినా సరే ఎట్లా తీసుకొచ్చాడు దేవుడు? ఎర్ర సముద్రాన్ని తీసుకుని వచ్చాడు. దేవుడు ప్రణాళిక వేరు, దేవుడి ఉద్దేశములే వేరు. చూసావా, నీకు కష్టం తగలకుండా ఉండటానికి, నువ్వు నష్టం చూడకుండా ఉండటానికి, నువ్వు క్షేమ స్థితిలో నువ్వు ముందుకు సాగటానికి, నీ పాటకు రాయిన తగలకుండా ఉండటానికి దేవుడి యొక్క కృప నీ పట్ల ఎంతగా ముందుకు సాగుతుందో ఆలోచించు. ఇది మనుషులే ఏంటి ఎంత ప్రార్థన చేసినా కూడా కాలేదే, అవుతుందో అనుకున్నాను. అందుకని ఇక్కడ నుంచి ప్రార్థన చేయబడ్డాను. లేకపోతే కొట్టుకో, నీకు నష్టం. ఎవరు నష్టం? ఆలోచించు. ఎందుకు వెళ్ళారా? ఇక్కడ స్థలం సిద్ధపరచాను. వినండి, ఇక్కడ లింకు. ఇక్కడ స్థలం సిద్ధపరిచి ఆ యొక్క జనాంగాన్ని ఇక్కడ చేర్చడానికి గాను ఇక్కడ జనాభా విస్తరించబడాలి. అది ఆయన ఉద్దేశమైంది. ఎంత సమయం పట్టింది? ఆ 430 సంవత్సరాలు ఇంత విస్తరించిన జనాభాని ఒక్క మాటలో ఐగుప్తు నుండి తెచ్చిన ఒక ద్రాక్షావళి మొత్తాన్ని కలిపి దేంతో పోల్చాడు? పోల్చాడు. ఏమండి, దాని పరిస్థితి ఎక్కడ ఏం సిద్ధపరిచాడు? స్థలము, శ్రేష్టమైన స్థలము, పోలు తేళ్లు ప్రవహించు దేశం. ఏమండి, ఎంత ఉన్నతమైన దేశం. మన దేవుడు అంత గొప్ప దేవుడు. నీ పట్ల ఉద్దేశించిన మేలు, నీ పట్ల చేయవలసిన గొప్ప కృపను ద్వారం తెరిచే దేవుడు. ఆయన ద్వారం త్వరగా మూయగలిగిన వాడెవరు? ఆయన ద్వారం మూయగా తీయగలిగిన వాడెవరు? ఆలోచించండి. ఏం వెళ్ళారు? నీ కొరకై ద్వారం తెరిచిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. నిలబడతాయా? ఎక్కడంట? ఎక్కడ నిలబడాడు? ఎక్కడ రావాలి ఇప్పుడు? లోపల రావయ్యా. దీవించబడిన వారు లోపల ఉంటారు. పాలిస్తీనాలో ఉంటారు. అర్థమైందా? అందుకు గాను 430 సంవత్సరాలు అక్కడి నుండి ఒక ద్రాక్షాన్ని తీసుకొచ్చాడు. అనువైన స్థలం సిద్ధపరిచాడు. చదివి మళ్ళీ మొదలు. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అది ఇవన్నీ హేయమని 7 జాతుల వారిని కొట్టేస్తాడు. నీ కొరకు, నీ క్షేమం కోసం, నువ్వు అభివృద్ధి కోసం, నువ్వు అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనాలని, దేవుని ప్రేమ రుచి చూడటానికి, దేవుని యొక్క మరి చేసేటువంటి ఏదైనా సరే నువ్వు అడుగులోకి తెచ్చుకోవటానికి దేవుడు నీ ఎందుకు దయచూపి కనికరించి ప్రేమగా దేవుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఒక చక్కగా నిర్వర్తించుకుంటూ వచ్చాడు. అసలు దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. చాలు, కొండలను కప్పి వేసింది. కొండలు ఎవరు? కొండలు ఏ కొండలు? అరారాత అమ్మా, ఏమిటి? క్రిస్తానా, లెబనోనా, ఏమిటి? ఏ కొండ అనుకుంటున్నావు? అవారాం అనుకుంటున్నావా? ఏమా ఒలివల అనుకుంటున్నావా? ఏ పర్వతము? చుట్టూ పర్వతాలే. పర్వతం అనుకుంటున్నావా? నా శత్రువులు అనబడినటువంటి కొండలు, శత్రువులు అనబడిన కొండల్ని కప్పి వేసేసారు. అమ్మా తెలుసా ఎంత శ్రేష్ఠ బలవంతులైపోయారో, ఎంత గొప్ప జనాంగం అయిందో ఆలోచించాలి. దేవుడు ఒక ఉద్దేశమే వేరు. కొండలు కప్పి వేసింది.
వాళ్ళ మీదగా వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు హతమార్చకుండా లేదు అన్నాడా? ఎన్నోజియా 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్కి దేశం ఏర్పడి స్వతంత్రం వస్తే ఆ వచ్చిన క్షణము నుండే ఏమండి లెబనోను, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ ఇవన్నీ వ్యతిరేకమైపోయాయి. వాళ్ళ మీద శత్రువులుగా లేచింది అంటారు. ఆ సంతోషమే లేకుండా పోయింది. ఐక్యరాజ్య సమితి 48లో వాళ్ళకి చక్కగా మరి స్వతంత్రం ప్రకటిస్తే ఆ సంతోషం లేకుండా పోయిందంట. వాళ్ళతో యుద్ధం చేయడానికి సంసిద్ధమై 6 రోజులు కొనసాగిందంట. 6వ రోజున వాళ్ళు సిద్ధపడి రాకముందే వీళ్ళే సిద్ధపడి వాళ్ళందరినీ కూడా విజయం సాధించి వాళ్ళందరి మీద ఆ భూభాగం కలుపుకున్నారంట. దేవుడి స్తోత్రములు. వాళ్ళ మధ్య కొద్దిగానే అమ్మ ఇప్పుడు కలుపుకున్నారు. ఏమండి అది కొండల్లో కప్పి వేసింది. ఏదంటా చెప్పండి, కొండలను కప్పి వేస్తున్నాయి. రాజులను సైతం దొరికి పడేస్తారు. ఇప్పుడు కూడా ఇవి చూడే ఈరోజు కూడా ఆలోచించి దేవుని బిడ్డలారా కొండలను కప్పిని ఇంకో మాట ఉంది. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దేవదారు వృక్షం ఎవరికి? దేవదారు సరళాద్రి గుంజి. ఈ చట్టంలో ఏమన్నారంటే ఒక మాట చెప్పలేదు ఇంగ్లీష్లో, ఎవరిగ్రీన్ తీసుకున్నారు. ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. దానిలో వాడే స్వభావము చెప్పండి లేదు లేదా? ఇవన్నీ తెంపిట్లా మహామహుడికి సాధిస్తాం, మహా ఉన్నతమైన వారికి సాధిస్తాం, ప్రపంచంలో పేరు కాంచి శ్రేష్ఠమైన వారికి సాధిస్తాం. ఎవరు? దేవదారు సరళ గొంజి బాక్స్తి ఆయన నేరేడు కూడా బైబిల్ గ్రంథంలో ఇష్టాలు రాయబడి ఉంటాయి. బాక్స్తి నేరేడు ఇంగ్లీష్లో బాక్స్తి అంటారు. ఇది కూడా ఆలోచించండి. దింపట్లాగా ఇలాంటివన్నీ కూడా దేవుడి వేరే ముక్కలా చేసి పారేస్తారు. ఈ చెట్లన్నిటికంటే దేవదారు అసలు గొడ్డలకి రంపలకు కూడా తెగలంటారు. వినాలి మాట, చాలా స్ట్రాంగ్ ఉంటారు. సామాన్యంగా పిలిస్తే వెదదు, గొడ్డలకు అసలే పనికిరాదు, రంపాలకు కూడా పనికిరాదంట. అర్థం తిరుగుతాడు. అలాంటి బుద్ధిని దేవుడు ఒక మాట అన్నారు. చదువుతావా? కీర్తనగ్రంథం 33వ అధ్యాయము. దేవదాన్ని ఏం చేశాడో ఒక్క మాట చదవాలి. చదవాలి 29 అండి. ఒక మాట చదువు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వద్దలకు పనికి రాలేదు, రంపలకు పనికి రాలేదు, దేనికి అది సాధ్యపడలేదు. కానీ దేవాది దేవుడు పని కట్టుకున్నాడు. మొక్కలకు తన గర్వాన్ని, తన అహంకారాన్ని అణచివేసిన దేవుడు. దేవుడు స్తోత్రం. అంటే గర్వం మనిషి గద్దెలు గర్వమనచి గద్దెలు దింపి ధనులనైనా అది మహావృక్షంలో ఉన్న పిత్రి ఎడ ఆలోచించండి. దేనికి వంగ ఎవరు లెక్కది కానీ దేవుడు దాని విషయంలో పని కట్టుకున్నాడు. నొక్కల దిగలేదు. దేవుడు పని కట్టుకుంటే కాస్త మాత్రం జాగ్రత్త. ఆయన అధీనంలో ఉన్నావు. మాటలు తక్కువగా ఉన్నాను,
జీవితం చాలా జాగ్రత్త పరచుకో, భద్రపరచుకో. వీడికి ఎడమ తిరగబాకు. నీ దేవుడు యెహోవా నీ యందు దృష్టి ఉంచాడు, లక్ష్యముచ్చిన దేవుడిని తిరస్కరించబాకు. ఒకసారి ఆలోచించండి. నా ఇష్టం, నా నోరు వాతావు ఎప్పుడో వదిలిచేస్తాడు దేవుడు. జిడ్డు గుడ్డు మొత్తం కూడా జాగ్రత్త అనుకుంటున్నావేమో. నా ఇష్టం దేవుళ్ళకి వచ్చిన నీ ఇష్టమేంటి? దేవులో రాకముందు నీ ఇష్టం. వింటున్నావా? దేవులో రాకముందు చెప్పు. వచ్చావు కలిసి ఇప్పుడు అది ఇష్టం, అది జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? కనుక దేవుళ్ళ ఆలోచించి అనుకున్నది ఇది దేవత. నాకు మెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరినీ ఆ మేడ మీద నా కాలు ఏవి అసలు అనుకుంది. ఇది ఆ కాలుని కాస్త ఎరగొట్టి మొక్కలు చేసి పడేశాడు. దేవుని స్తోత్రం. ఈ దేవదారు స్థలాల గురించి ఉపయోగపడ్డాయి. దేనికో చెప్పండి, నేను చెప్పకుండా చెప్పాలి. దేవుని ఆలయం అది సంగతి. దేనికి ఉపయోగపడ్డాయి? బాగా ఉంచుతాడు. అంచ దినములలో ప్రతి మోకాలు నా నామమున వంగాలి, ప్రతి నాలుక క్రైస్తవుడ మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడ మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండు. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండు. ఆలోచించండి. ఒక రోజున రావాల్సింది తప్పదో. ఆ దేవత దేవుడు నీకు నాకు దిక్కు ఎవ్వరూ కూడా లేరు. ఆలోచించండి. దేవదారు సార్లు కొంచెం చెట్లు సైతం కూడా కప్పి వేస్తున్నాయి. ఇజ్రాయిల్ అంటే ఏమనుకుంటున్నావు? ఓ ఇజ్రాయిలు, నిన్ను పోలిన వాడెవడు లేడు. ఈ భాగ్యం ఎంత గొప్పది. రక్షించబడను నీవు, ఏమా రక్షించబడను నీవు, నీకు మించిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. చాలని దేవుని నువ్వు కలిగి ఉన్నా, గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నా. అమ్మా ఆకాశములు మహాకాశములు పట్టదాల దేవాది దేవుని నువ్వు కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవాడు. ఎంతకంటే శ్రేష్టమైంది ఇంకొకటి దాని జీవితంలో. అమ్మా రేపు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్తామే. ఏమండి? ఆ ద్వారం దగ్గరే నిలబడి నా కుమార్తె వస్తున్నది, నా కుమార్తె వస్తున్నది, నా కుమార్తె వస్తున్నదని అక్కడ నిలబడి ఉంటే ఆ ఈ దేవదూతలను తీసుకుని వెళ్తే హక్కును తెచ్చుకుంటాడే. దేవుడు స్తోత్రం. అంత నీకుంటే భాగ్యవంతులు ఎవరైనా ఉంటారా? చెప్పాలి. ఆలోచించే. కొమ్మలు రెమ్మలు కొండలు కప్పినాయి, ఇంకేం కప్పినాయి? దేవదాలు ఆవరించేసింది. నాకు మించిన లేదనుకున్నది దేవత. కప్పి పాడేసింది. ఆలోచించండి. కొంచెం దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. ఏ సముద్రం? మహాసముద్రం. ఏమండి? మధ్యధరా సముద్రం. ది ఓషన్ ఆఫ్ మెడిటరేనియన్ కప్పి వేసేసింది. వేసిన అంత భయంకరమైనది విస్తరించబడింది. రక్షించబడని నీవు మామూలు వ్యక్తులు కావాలి, మర్చిపోవద్దు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు ఈ రోజు నిన్ను చేసుకున్నాడు. ఉన్నతమైన వాడిగా నిన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు రక్షించబడని నీవు ఎంత ధన్యుడు వదిలిరాలు ఆలోచన చేసుకో. ఏమండి? బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, నష్టములు వస్తాయి, కష్టములు వస్తాయి, పరిస్థితులు తారుమారు అవుతాయి. అయినా పర్వాలా, ఇవన్నీ మేలుకే, ఇవన్నీ మేలుకే. క్రీస్తు వలె మార్గాన్ని
క్రీస్తు స్వరూపులకు రావటానికి, ఆయన స్వభావం నీకు రావటానికి, ప్రాచీన సమయంలో వెళ్ళిపోవటానికి, ఇదంతా కూడా దేవుడు చేస్తున్నాను గొప్పతనాన్ని ఒక నూతనమైన వ్యక్తిగా చేయటానికి వచ్చినటువంటి వేరే. బాధపడవద్దు, ఆలోచన చేయి దేవుని బిడ్డలారా. కనుక ఈ విధంగా ఉన్నతంగా తీసుకొచ్చాడు ఆ ద్రాక్షవల్లిని. నీ జీవితాన్ని కూడాను చాలా రక్షించబడిన దగ్గర నుండి ఇప్పుడు కూడా ఎంతో చక్కగా నేను నడిపిస్తున్నాను. లాస్ట్ వచ్చి ఏమైందో చూడు. ఒక మాటను ముగించిన ముగింపులో కొత్త యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మను వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెగిలించుచున్నది. అడవ పంది సాతాను నీ అభివృద్ధిని చూడలేక, నీ ఆత్మస్థితిలో ఉన్న ఫలభరితమైన జీవితాన్ని చూడలేక, ఏమండి నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క స్వప్నం, దేవుని యొక్క వాక్య అనుభవములు, ప్రార్థన అనుభవములు అన్ని కూడాను నీలో ప్రజ్వలిస్తున్నటువంటి విధంగా చూసి సాతానికి అసూయ. అలాగే ఏ పంది అంట? పందులు రకాలు ఉన్నాయి, వల్ల పంది కూడా ఉన్నాయి, విశేషంగా ఇదో రకమైన పంది. ఏమండి ఎడవ పంది సాతాను దుష్టుడు. దొంగిలి చేస్తాడు. ఒకళ్ళు ఎదురులేమనండి ఎదుర్కొంటుంది. ఏమండి ఎవడండి ఎదురులేమో దిగొచ్చారు, వాడు కనుక దిగొచ్చాడు, వాడు కనుక దౌర్భాగ్యం దిగొచ్చాడు. దిగొస్తాడా? ఏమండి అమ్మ, అది మాకు తీతైన తల్లి. ఎవడంటే దిగొచ్చేది ఆలోచించండి. ఎరుసలేము ఉంటుంది, వ్యర్థమైన ఉంది అర్జెంట. అక్కడ నుండి వచ్చాడంటే పెద్ద పనికి వాళ్ళు ఎదుగో నుండి ఎంతో శ్రేష్టమే తంగితే. కానీ వెళ్ళిన వాడు వెళ్ళట్టు ఉండగా అక్కడ నుండి ఏం చేశాడంట? వస్తున్నాడంట. ఈలోపు ఎవరున్నారు చెప్పాలి. దేవుడు ఏం చేశాడు? రెడీ చేశాడు. ఎవరిని అది చెప్పలే? దొంగలు రెడీ చేశాడు. ఉరుకుంటాడా? దేవుడు కోరుకుని నిన్ను మెచ్చుకొని ఆత్మస్థితిలో ఎంత ఎరుసలేమంత దూరం తీసుకెళ్ళాడు. నిన్ను వెళ్ళిందాను వెళ్ళినట్టు ఉండాలా? ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది నీకు? అంటారు జనం. అలా మాట ఏమొచ్చిందా నీకు అంటారు మీ భాషలో. అంతే. ఇంకేమొచ్చింది? వీడికేమొచ్చింది? ఏదో రోగం వచ్చింది, ఏదో అహంకారం గర్వం వచ్చింది. ఎరుసలేములో ఉన్నంత అనిపించగా, ఎరుసలేములో ఉన్న కృపణ అనిపించగా, ఎరుసలేములో ఉన్న శ్రేష్టత అనిపించగా, దేవుని యొక్క సింహాసన స్థలంలో నువ్వు ఉన్నావని తెలుసుకుని ఎదుర్కొచ్చావు. ఏదో ప్రయాణమయ్యావు. దేవుడు సిద్ధపరిచాడు, రెడీగా ఉంచాడు. సాతాను పట్టుకున్నాడు. ఏమండి పట్టుకున్నాడు. ఏం చేసింది మొత్తం చెప్పండి అన్న. నాకు తెలియదు, చెప్పండి. గాయాలు కంటే ముందు ఇంకోటి చేసింది కాదు. వాటిలో మీకు శ్రేష్టమైన మహిమ గల వస్త్రాన్ని తొలగించాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, మహిమా ప్రభావాన్ని వస్త్రాన్ని తొలగించాడు. ఇవన్నీ ఇస్తే ఇప్పుడు అది ఇష్టం లేదు. పీకి పడేసింది, లాగి పడేసింది. ఇక రెండోదిగా ఏం చేసిందంట? కొట్టారు. చేపలదాన్ని నేనంటే కొట్టేసేదాన్ని. ఆ టైంలో నేను పుట్టినట్టయితే నేను కూడా కొట్టేసేదాన్ని. అంతే మరి. వర ప్రాణంతో కోమాలో పెట్టేసి వెళ్ళిపోయాడు. అమ్మ దేవుడు అది దేవుడు చూశాడు. ఇదంతా జాలిగల దేవుడు, ప్రేమగల తండ్రి. ఎంతైనా నమ్మగలండి. ప్రభు మరమైన మా పాట పాడు త్వరగా. ప్రభు మరవినవా, ప్రభు మరవినవా, నీ కొరకే వెదకెను దేవా. నాకొకసారి కనిపించరా, బాధలో, కష్టములో, నష్టంలో దేవుడు చూడాలి. దేవుడు కనుక ఆశించాడు. బుద్ధి
వారి కష్ట సమయంలో ఏడ్చి దేవుణ్ణి కలిగి ఉంటారు. న్యాయపతుల్లో మీకు తెలుసు ఏమంటే యెహోషువ వరకు నడిపించాలి. బాధైనా కష్టమైనా నష్టమైనా ఒడుకులు వచ్చినా రాలిపోయినా కూలిపోయినా అనేక మంది వంటి పాలైనా మిగిలిన వారిని ఎంతో చేష్టాన్ని పట్టుకొని నడిపిస్తున్నా. కానీ న్యాయాధిపతులకు వచ్చేసే వరకు వారి జీవితాలు అంత వదులుకోలేదు. కాపురు లేని గొర్రెల వలె న్యాయాధిపతులు లేరు, నడిపించే నాయకుడు లేడు. శత్రువు దాటం తండ్రులు గట్టం యాదవం అయ్యా మాకు దిక్కు లేదు మొక్కు లేదు అని అంటాం. దేవుడు సమయానికి ఇంకొకటి లేవనెత్తడం పంపించడం అది వాళ్ళు పడే న్యాయాధిపతులు అంటారే. అలాగా ఒక్కొక్క న్యాయాధిపతులు లేవనెత్తారు. ఆలోచించు దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు జీవితంలో ఫలవంతంగా ఉన్నవారు, శ్రేష్టమైన వారు దేవుడు ఎంతో ప్రేమించి వారికి శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తే ఇలాగ అవటం న్యాయమా? ఇలా కొట్టబడటం న్యాయమా? ఆలోచించాలి. నీ జీవితంలో కూడా ఇలాంటివి ఉన్నట్లయితే జీవనాన్ని సాధిస్తాను. ప్రభు వస్తున్నారు ఎంత హెచ్చులకు తీసుకురావడానికి నేను పాటు వాడిని అన్నాను. ఆఫ్టర్ గొర్రె దొడ్లనే పెట్టుతున్నానయ్యా. ఒకప్పుడు వాట్స్ అప్ ఆన్ ది టైం, ఒకప్పుడు కానీ నేను పట్టువాడు తగ్గించుకున్నాను. నిన్ను కూడా కనుక సమయంలో దిక్కు దశ దిశ లేకుండా తిరుగుతున్నాను. నీ జీవితాన్ని తీసుకొచ్చి నిలబెట్టి ఉన్నతంగా తీసుకొస్తే ఆపద భూషితలారవై పడుతున్న ఆదానం అంటే అవయ్యా నీదాన్ని ఎందుకు అంటున్నావా? వదనాలు ప్రభు అంటున్నాడు. ఎంత బాధాకరం ఆలోచించండి, ఆలోచించండి. ఎవరన్నా అంత ద్రాక్షతో ఎంత అభివృద్ధిలో తీసుకుని వస్తే ఎంత సేమ వచ్చిందో, ఏ గర్వం వచ్చిందో, ఏ స్వనీతి వచ్చిందో. అమ్మా నేను చిన్న 2 మాటలు పాడితే సేవకురాలివేనా? 2 వాక్యాలు ఎత్తితే సేవకురాలివేనా? 2 వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తే సేవకురాలివా? సేవకుడువా? ఇట్లా అయ్యారయ్యారు ఇప్పుడు బాబు. ఆలోచించాయి. తస్మాత్ జాగ్రత్త. దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ దేర్. అంత చూడవద్దు, దేవుని చూడవద్దు. మనం ఆకాశమందు, దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన జీవితం మన సంస్థం కొద్దిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేల్ వలె ఈజీగా అహంకారము ఏదైనా వచ్చినట్లయితే శత్రువు చేతిగా పడుతున్నారు. అందుకే వారు అనేక పరిస్థితుల్లో పట్టబడ్డారు, ఏడవబడ్డారు, చంద్రపోయారు. దేవుడు ఉండబట్టి, దేవుడు లేఖనాలు బట్టి అమ్మ ప్రవక్తలు పలికారు కదా, చంద్రపోని స్థాయిలు చివరి 4 అంచె దినాల్లో సమకూర్చబడ్డారని ఆ ప్రవచనాలు ఆశ్రయ తీసుకొని ఇప్పుడు ప్రేమిస్తున్నారు. అలాగా చంద్రపోయినటువంటి జీవితాలను దేవుడు అలాగా ముందు నడిపిస్తున్నాడు. అంత పని వద్దు, అంత స్థితి వద్దు. ద్రాక్ష నువ్వు కోరుకున్నాడే, నిన్ను ఉన్నతంగా తీసుకొచ్చాడే. ఆలోచించాడు దేవుడు ఆశాపు గారు ఈ విధంగా మాట్లాడి ఆ రూపాన్ని ఏం చేసిందంటే ఎంత బాధాకరం. ఆలోచించాడు. ఈ జీవితం అలా ఉంటాడు, నా జీవితం అలా ఉంటుంది. దేవుడు మన జీవితంలో ఏ లోపం ఉన్నా ఏది ఉన్నా సరిగా ఒప్పుకొని సరి చేసుకుంటూ దేవుని చిత్తాన్ని అప్పగించుకుందాం. దేవుడి వాక్యం జీవించుకుంటాక ఆమె 2 నిమిషాలు చేసుకొని ముగించుకుందాం.